హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. ఫ్రెండ్స్, కలర్ఫుల్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వచ్చి ఆలూ ఫ్రై, దీన్ని ఉల్లగడ్డ ఫ్రై అంటారు, బంగాళాదుంప ఫ్రై అంటారు, రకరకాల పేరుతో పిలిచే ఈ ఉల్లగడ్డని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను ముందుగా 1/2 కేజీ ఉల్లగడ్డలు తీసుకున్నానండి. వీటికి తొక్కంతా తీసేస్తున్నాను, నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇట్లా తీసేసుకొని ఇట్లా వాటర్లో వేసి పెట్టేసుకోండి. మనకు ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, నేను ఇలా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సన్న ముక్కలు కట్ చేసుకుందాము. సన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు నోటికి తినేదానికి బాగుంటుంది. కారం అన్నీ కూడా బాగా పడతాయండి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే అంతగా బాగుండవు. సన్నగా కట్ చేసుకోండి, తొందరగా కూడా ఉడికిపోతాయి మనకు ఆయిల్లో. ఫ్రెండ్స్ చూడండి, నేను అన్ని సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. తొందరగా ఉడికిపోతాయి, మనకు నోటికి కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. కారం అన్నీ పట్టి ఇలా మీరు కూడా సన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూద్దాము. చూడండి, నేను కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఒక ఆనియను, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్నాము. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మనకు ఆలు అంతా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. చూడండి, నేను కొంచెం ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం, ఆవాలు వేసినా వేయకపోయినా ఏం కాదండి. నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. చూడండి, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ కూడా యాడ్ చేసేసాను. ఆనియన్ కొంచెం వేగనిద్దామండి, అది కొంచెం కలర్ మారే వరకు. నేను ఆలు వేసేస్తున్నాను. చూడండి, సన్న ముక్కలు కట్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి ప్రాసెస్ అంతా. మీరు వీలైనంత వరకు సన్న ముక్కలు కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఉప్పు అండి, టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొత్తం ఇలా కలిపెట్టేసుకోండి. కలిపెట్టేసి ఒక మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి బాగా. చూడండి, 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను. మనకేం చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. నేను దీంట్లోకి ఎలాంటి మసాలా తయారు చేయనండి, ఎందుకంటే మొన్న వీడియోలో నేను కాకరకాయ ఫ్రై చూపించాను కదండి, దాంట్లో మసాలా తయారు చేసుకోమని చెప్పాను. మనం ఏ ఫ్రై చేసినా కానీ ఆ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ వేస్తే మనకు చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్లో కలిపేసుకొని తినొచ్చు, తాలింపు, ఆ పొడి ఎగ్గు దోశలోకి వేసుకోవచ్చు. ఆ మసాలా అన్నిటిలోకి పనికొస్తుందండి. ఆ మసాలా పొడి మనం ఖచ్చితంగా తయారు చేసి పెట్టుకుంటే మనకు తాలింపు 10 నిమిషాల్లోనే అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను పొడి యాడ్ చేస్తున్నాను. ఈ పొడి కాకరకాయ తాలింపు ఫ్రై చేసాం కదండి, అక్కడ ఉంటుంది. కావాలంటే చూడండి, మన వీడియోస్ అన్నీ 10 నిమిషాల్లో అయిపోతాయండి. కర్రీస్ అలాంటి వీడియోస్ అండి మనవి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే చాలా బాగుంది కదా, తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పప్పు చేసుకున్నప్పుడు కానీ, రసం చేసినప్పుడు కానీ, పచ్చడిలో కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. చూడండి, మనకి ఎంత బాగా రెడీ అయిపోయిందో. నేను ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొత్తిమీర యాడ్ చేసి చూస్తుంటేనే బాగుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్ ద్వారా చెప్పండి నాకు.
చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.